అన్న రాసిచ్చారు ఇప్పుడే. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపాడు మండలంలో వరి నూర్పులు జరుగుతున్నాయట. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక క్వింటాలు ధాన్యం మద్దతు ధర 2300గా నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు జరపనందున ప్రైవేటు వ్యాపారులు ఒక క్వింటాల్కి 1700 నుండి 1800 రూపాయలకు మాత్రమే కొంటున్నారట. అంటే ఇంకా ఇక్కడ రైతులకు జరిగే నష్టం గురించి మనం ఒకసారి ఆలోచించవచ్చు. వరి రైతులు ఒక ఎకరానికి 1500కి పైగా నష్టపోతున్నారు. తక్షణం అంటే మిర్చి కానీ శనగలు కానీ ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం రైతుకి ఏదైనా ఒక చిన్న భరోసా కల్పించగలిగితే ఆ రైతన్నలకు చాలా అండగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన దయచేసి దీన్ని గమనిస్తారని కోరుకుంటున్నాము. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకి ఆర్బీకే సెంటర్ల ద్వారా కావచ్చు, రైతు భరోసా ద్వారా కావచ్చు, ఎంత అండగా నిలబడ్డారు, ఎంత ధైర్యాన్ని ఇచ్చారు అనేది మనందరం చూసాం. కానీ ఈ రోజున విత్తనాల దగ్గర నుంచి కూడా కల్తీ విత్తనాలు, దానివల్ల పంట సరిగా రాకపోవడం, పోనీ పంట పండినా కూడా దానికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఒక రైతన్న చెప్పుకున్న కష్టం ఇది. సో ఆ కష్టాన్ని దయచేసి పోగొడతారు, త్వరలో దీనికి తగినట్టుగా చర్యలు తీసుకుంటారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున